వామ్మో, ఇంత మెమరీ పవర్ ఉన్నవాడినా నేను చేసుకుంది అనుకున్నాను. ఇంకా మా వారి సరుకులు తీసుకునేటప్పుడు వాళ్ళు చేంజ్ కరెక్ట్ గానే ఇచ్చారు. పాల ప్యాకెట్ షాప్ లోనే ఆయన 100 రూపీస్ తగ్గించి ఇచ్చినట్టున్నాడు అన్నారు. సరే బయటికి వెళ్దాం పదా అని తీసుకెళ్లారు. బైక్ మీద కూర్చున్న నేను ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అనుకుని నవ్వుకున్నాను. కాసేపటి తర్వాత బైక్ కరెక్ట్ గా పాల షాప్ దగ్గర ఆగింది. పాలు ఇప్పుడేం అవసరం లేదండి అన్నాను. దానికి కాదు, దిగు ముందు అన్నారు. పొద్దున పాల ప్యాకెట్ తీసుకొచ్చింది ఇక్కడే, 100 రూపీస్ వెళ్ళి అడిగి వస్తాను అన్నారు. వామ్మో, ఎటుపోయి ఎటొస్తుందో అనుకుని పోతే పోయింది, వందే కదండి వెళ్దాము అన్నాను. కానీ నా మాట వినకుండానే మా వారి షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగేశారు. మార్నింగ్ ఇలా మీ దగ్గర పాల ప్యాకెట్ తీసుకున్నాను, 100 రూపీస్ తగ్గించి ఇచ్చారు అని. నాకేమో చాలా భయం వేస్తుంది. ఆయన కరెక్ట్ గానే ఇచ్చాడు, ఎక్కడ గొడవ పెట్టుకుంటాడో అని. ఆ 100 రూపీస్ తీసింది నేనే కదా. నేను అనుకున్నట్టుగానే ఆ షాప్ అతను లేదు లేదు నేను కరెక్ట్ గానే ఇచ్చాను, మీరే సరిగ్గా చూసుకోలేదు అనుకుంటా అన్నారు. మా వారు ఊరుకునే రకమా? కన్క్లూజన్ ఈ నెక్స్ట్ షాట్.